విశాఖ జిల్లా అరకులోయలో స్థానిక జిల్లా పరిషత్ అతిథి గృహంలో జరిగిన సమావేశంలో వైకాపా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం కోసమే 3 రాజధానులు ఏర్పాటు చేసే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగులు వేశారని వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు కమిడి అశోక్ దుర్యా ఆనంద్ తెలిపారు. వైకాపా మండల అధ్యక్షుడు కె గాషి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు రైతుల సంక్షేమం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నారని అన్నారు. కావాలనే మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ ఇతర టీడీపీ నాయకులు ప్రభుత్వంపై బురద చెల్లుతున్నారని, దీనిని తమ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 3 రాజధానులు ఉంటే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా అరకు నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు కిల్లో అనిత, మండల జెడ్పీటీసీ అభ్యర్థి శెట్టి రోషిని, నాయకులు సన్యాసి, గేడ్ను మోహన్, శత్రుఘ్న, రామ్మూర్తి, పూర్ణచంద్ర, రామారావు, ప్రసాద్, రఘురాం, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కమిడి అశోక్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరకు పార్లమెంట్ జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడిని. ఏదైతే నిన్న అరకు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు పెట్టిన ప్రెస్ మీట్ నిజంగా మేము తీవ్ర స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరకు నియోజకవర్గం నాయకులు ఖండిస్తూ ఒక మాట వాళ్ళకి హెచ్చరిస్తూ ఒక మాట తెలియజేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులకి ఏ స్థాయిలో మేలు చేసిందో మీరు మాకు చెప్పవలసిన పని లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాటలు దయ్యాలు వేదాలు వర్ణించినట్టు ఉన్నాయి. గతంలో మీ ముఖ్యమంత్రి గిరిజనుల పట్ల ఏ స్థాయిలో చులకనగా మాట్లాడారు చిత్తూరు సభలో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు చెప్తా ఉన్నాం, గత ప్రభుత్వంలో గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వలేని ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో ఉందంటే అది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం మీకు తెలియజేస్తూ ఉన్నాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చింతపల్లి సభలో మాటిచ్చారో, మా ప్రభుత్వం అధికారం రాగానే గిరిజనులకు మేలు చేసి జియో నెంబర్ 97 వెంటనే రద్దు చేస్తానని చెప్పిన వ్యక్తి మాట తప్పని మడమ తప్పని విధంగా అధికారంలో రాగానే రద్దు చేశారు. అలాగే ఏదైతే ఈ ప్రాంతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో శతశాతం రిజర్వేషన్లు మరి తీసుకొచ్చిన ఘనత ఇక్కడ మా శాసనసభ్యులు అలాగే పార్లమెంటు సభ్యురాలు మా పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతని మీకు తెలియజేస్తూ అనేకమైన అంశాల్లో దీర్ఘకాల వ్యాధులు మీరు గమనిస్తే ఏనాడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కరోజు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. అలాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10,000 రూపాయలు పెన్షన్, సికిల్ సెల్ ఎనిమియా లాంటి వ్యాధులకు ఈరోజు మేము ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు జియో నెంబర్ 3 కోసం మాట్లాడుతూ కిడారి శ్రావణ్ కుమార్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల కొన్ని వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మీకన్నా గిరిజనుల మీద మా పార్టీకి, మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి అని మీకు తెలియజేస్తూ అనేకమైన అంశాల్లో ఈరోజు గిరిజనులకు మేలు చేసే కార్యక్రమం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని మీకు తెలియజేస్తా ఉన్నాం. మరి గతంలో మీరు చూస్తే ఈ ప్రాంతంలో దత్తత తీసుకున్న మీ ముఖ్యమంత్రి, మీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఎలాంటి అభివృద్ధి గ్రామాల్లో చేశారో ఈ పెదలబూడు పంచాయతీ గ్రామ ప్రజానికానికి అడిగితే చెప్తారని మీకు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే మరో అంశమైన లేవనెత్తారో, అమరావతి రైతులు బాధపడుతున్నారు, ఈ రాష్ట్రంలో రైతులు ఎవరు లేరు, అమరావతిలో రైతులు ఉన్నారని ఆయన చెప్తా ఉన్నాడు. ఏంటి ఈరోజు దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర అటు రాయలసీమ పూర్తి స్థాయిలో వెనకబడిపోయి ఉంటే కేవలం అమరావతి రైతుల కోసం మాట్లాడడం మీ ఆంతర్యం ఏటో ప్రజలందరూ కూడా గమనిస్తాం. ఆయన జరిగించట్లేదు. 3 రాజధానులు ఏర్పాటు చేసి 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, అటు రాయలసీమ, ఇటు కోస్తాంధ్ర, ఇటు ఉత్తరాంధ్ర 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలని దిశగా ఆయన చేస్తూ ఉన్నారు. కానీ మీరు దీన్ని సమర్థించకపోయి, దీన్ని వ్యతిరేకించి, దీన్ని అనేక రకాలుగా వక్రీకరిస్తూ మీరు ఒక రాజకీయ లబ్ధి పొందడానికే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు తప్పించి మరొకటి కాదని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు మీరు 300 రోజులు అయింది, 400 రోజులు అయింది, అమరావతిలో రైతులు దీక్ష చేస్తున్నారో చెప్తున్నారు. ఆ రైతులు ఎంతమంది రైతులు దీక్ష చేస్తున్నారో మీకు తెలుసా? అక్కడ కనిపించిన ముఖాలే కనిపిస్తున్నాయి, కనిపించిన వ్యక్తులు అక్కడ కనిపిస్తున్నారు. ఈరోజు 5 కోట్ల ఆంధ్రులంతా కూడా 3 రాజధానులు కావాలని కోరుకుంటుంటే 29 గ్రామ ప్రజలు కోరుకుంటారని మీ కొన్ని పచ్చ మీడియాల్లో చూపిస్తున్నారు తప్పించి, కానీ వాస్తవంగా అయితే ఎక్కడ కూడా ప్రజలందరూ కూడా 5 కోట్ల ఆంధ్రులందరూ కూడా 3 రాజధానులకే మద్దతు ఇస్తున్నారు ఈరోజు. కాబట్టి మీరు ఒక్కటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగనన్న ముఖ్యమంత్రి ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రాంతాల ప్రజల శ్రేయస్సు కోసమే
ఏ పనైనా సరే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేస్తారు తప్పించి కానీ ఆయన స్వలబ్ధి కోసం చేయరు. ఇట్లా ఆంధ్రులకు 2014 సంవత్సరం మొదలుకొని 2019 ఎలక్షన్ 2 నెలల వరకు కూడా అన్నీ కూడా గ్రాఫిక్స్ చూపించిన పరిస్థితి. రాజమౌళిని తీసుకొచ్చి బాహుబలి తరహా రాజధాని నిర్మిస్తారని బాహుబలి సినీ డైరెక్టర్ని తీసుకొచ్చి రాజధాని కడతానని చెప్పాడు. సింగపూర్ తిరిగాడు, తర్వాత మలేషియా అన్నారు, ఫారెన్ అన్నారు, ఫ్రాన్స్ అన్నారు, ఎక్కడెక్కడో తిరిగారు. కానీ 5 రాజధానులు కనీసం ఒక రూపురేఖలు కూడా తీసుకురాలని పరిస్థితి. కానీ మా ప్రభుత్వం అధికారం వచ్చి జగనన్న ముఖ్యమంత్రి అయిన 1.5 ఏడాదిన్నర కాలంలోనే ఇటువంటి సంక్షేమ పథకాలు అమలుపరచడంలో కానీ రాష్ట్రం అభివృద్ధి చేయడంలో కానీ ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి దేశంలోనే ఎవరు ఉన్నారంటే అది ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి మీ దృష్టిలో మీరు విషయాన్ని గమనించాలి. కాబట్టి మీరు మాట్లాడే ముందు వెనక ఆలోచించుకొని మాట్లాడాలని ఈరోజు మాజీ మంత్రి క్రీడా శ్రవణ్ కుమార్ గారిని మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే 3 రాజధానులు వస్తేనే మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని చదువు లేని అనామకులు అడిగినా కూడా తెలిసే పరిస్థితి. కానీ ఈరోజు ఒక మాజీ మంత్రి అయి ఉండి మీరు ఒక విషయాన్ని గ్రహించలేదని మేము చాలా చింతిస్తున్నాం. ఇక మీద కళ్ళు తెరుచుకోండి. 3 రాజధానులకు మీ స్పష్టమైన మీ యొక్క వైఖరిని మీరు ప్రజలందరికీ తెలియజేయండి. ఈరోజు కరోనా కష్టకాలం వచ్చి 7-8 నెలలు అవుతున్నా సరే ఎప్పుడు కూడా మీరు నియోజకవర్గంలో ఒకరోజు పర్యటించి కనీసం కరోనా